49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నెక్స్ట్ నేను ఇందాక జనాల్లో తిరిగినప్పుడు ఒక 2 విషయాలు అన్నాను కదా, రెండోది ఇదే. మీరు కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన తర్వాత వెంటనే కూడా పక్క పార్టీలోంచి బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానీ వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో అప్పటి వరకు మీరు ఓడిపోవటానికి పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ డేనే మీ సమక్షంలో ఎట్లా మీ పార్టీలో జాయిన్ అయ్యారు? నా దగ్గర 90% గెలవక ముందు జాయిన్ అయ్యారు, గెలిచినాక కాదు. 90%, 10% మాత్రమే గెలిచినాక జాయిన్ అయ్యారు. ఇప్పుడు లైబ్రరీ చైర్మన్ ఉన్నాడు, కార్పొరేటర్లు ఉన్నారు, కొందరు మాజీ కార్పొరేటర్లు, అందరూ కూడా 2-3 నెలల ముందు నేను సీఎం గారి సమక్షంలో జాయిన్ చేసింది. రాష్ట్రంలో జాయినింగ్స్ అనేది గట్టిగా మొదలుపెట్టింది నేనే. దీపక్ దాస్ మున్షి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర ఫస్ట్ కండువలు కప్పించి స్టార్ట్ చేయించింది నేను. ఆమె వచ్చిన ఛార్జ్ తీసుకున్న రోజే వరంగల్ జిల్లా నా దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. 10% మాత్రం అయినాక వచ్చారు, అది కూడా అందరినీ రానివ్వాలి. నేను కొన్ని తీర్ల రాజకీయంలో నేను తిరిగిన దాంట్లో నా వ్యూహాలు కొన్ని ఉంటాయి. శత్రువుని ఫస్ట్ వీక్ చేయాలి నేను, తర్వాత ఎవరైందో నాకు తెలియదా. ఇంట్లో ఉన్న దాంట్లో ఇంట్లో వాళ్ళని ఏ స్థానంలో ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అనేది నాకు తెలుస్తుంది కదా. దాంట్లో నేను తిరిగినాము, కష్టపడి నేను అనుభవించిన దాంట్లో వీళ్ళు ఎంత 1% కాదు. నేను పడ్డ కష్టం అనుభవించిన దాంట్లో ఓపికే కావాలి. వచ్చిండ్రు, జాయిన్ అయ్యారు, ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నారు చూడాలి. వచ్చిండ్రు, ఏమైనా పదవులు ఇచ్చినాం అర్జెంటుగా వీళ్ళకు. లైబ్రరీ చైర్మన్ వదిలిపెట్టి వచ్చిన అజీజ్ ఖాన్కు మళ్ళీ లైబ్రరీ చైర్మన్ ఇచ్చిన నేను. అది 3 నెలల ముందు ఆయన వదిలిపెట్టి రూలింగ్ గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్ వస్తుందా రాదా కూడా తెలియదు మాకు, కాంగ్రెస్. అది వదిలిపెట్టుకొని వచ్చిండు ఆయన. నేను న్యాయం చేయాలి కదా నమ్ముకున్నానికి రాజేందర్ రెడ్డికి. ఏం చేసిన అంతేగాని అందులో ఉన్న వాళ్ళకి రాగానే ఏదో చేసిన ఇంట్లో కొందరికి అభద్రతా భావం ఉంటుంది, ఓపిక ఉండదు. ఓపిక పట్టాలి. నా మెంటాలిటీ తెలిసి నాతో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినప్పుడు నా గురించి తెలిసినాక నీ పని నీకు చేయకపోతే నన్ను అడగాలి. ఇంకా ఇక్కడ మా దగ్గర ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు, 5-6 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు వేస్ట్, వీడు వేస్ట్, నేను బెస్ట్ అనుకుంటే తిరుగుతుంటారు వాళ్ళకి పని లేకపోతే. మరి ఇన్ని గుయ్యి అని మాట్లాడుకుంటారు. మళ్ళీ సాయంత్రం కాగానే నా దగ్గరకు వస్తారు, పని చేయించుకొని పోతాను ఒంటరిగా వచ్చేసి. మళ్ళీ వాని మీద వీడు ఇట్లన్నాడు, వీటిలన్నాడు, ఈ 5 మీద చెప్తుంటాడు వీడు. ఇది ఒక అలవాటు. వారికి ఫోన్ బంద్ చేస్తే చచ్చిపోతారు వాళ్ళు. ఆ ఫోన్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఎప్పుడు ఎవరి గురించి వాళ్ళు లేనప్పుడు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే అలవాటు అయిపోయింది. ఈ మధ్య చాలా మంది పని లేకపోతే, అది పని ఉన్నది అనుకోండి, పని చెప్తే వాళ్ళు ఫుల్ బిజీలు ఉంటారు. ఇక అదే అలవాటు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.